ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, శరీరంలో ఒక్కో భాగానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుసా? మెస్సీ భారత పర్యటన తర్వాత జరుగుతున్న చర్చ ఇదే. ఇండియాకు వచ్చిన మెస్సీ గేమ్ ఆడకుండానే వెళ్లిపోయారు. దీనికి కారణం ఆయన ఎడమకాలి ఇన్సూరెన్సే. మెస్సీ మాత్రమే కాదు, అతనిలా శరీర భాగాలపై ఇన్సూరెన్స్ చేయించిన లిస్టులో హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరా సెలబ్రిటీలు? హ్యావ్ ఎ లుక్. మెస్సీ నుంచి బాలీవుడ్ యాక్టర్స్ వరకు శరీర భాగాలకు భారీ మొత్తంలో ఇన్సూరెన్స్. మెస్సీ ఇండియా టూర్ తరువాత కొత్త చర్చ. మెస్సీ లెఫ్ట్ లెగ్ పై 7,600 కోట్ల ఇన్సూరెన్స్. మెస్సీలానే హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కళ్ళు, గొంతు నుంచి చిరునవ్వు వరకు ఇన్సూరెన్స్. భారత్ లో ఏ సెలబ్రిటీలకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంది? అసలు శరీర భాగాలకు ఇన్సూరెన్స్ ఎందుకు? 3 రోజులు భారత్ మొత్తం మెస్సీ మేనియానే. అతన్ని చూస్తే చాలు అనుకున్న అభిమానులే కాదు, అతని ఆట చూడాలనుకున్న ఫ్యాన్స్ కూడా ఎందరో. అయితే ఆ కల నెరవేరలేదు. దీనికి కారణం మెస్సీ వయస్సు కాదు, కారణం అతని అత్యంత ఖరీదైన బీమా పాలసీ. భారత్ కు 3 రోజుల పర్యటన కోసం వచ్చాడు మెస్సీ. కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ గోట్ టూర్ లో భాగంగా సందడి చేశాడు. ఈ పర్యటనలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులను కలిశాడు. ఈ సందర్శన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లకు మాత్రమే పరిమితం. అతను ఎలాంటి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడలేదు. ఫుట్బాల్ ను మెస్సీ తన్నడం అభిమానులు చూసి ఉండొచ్చు గాని అది పూర్తి మ్యాచ్ కాదు. దీనికి కారణం ఆయన ఎడమకాలికి ఉన్న ఇన్సూరెన్సే. మెస్సీ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అథ్లెట్ బీమా పాలసీలు ఉన్నాయి. మెస్సీ ఎడమకాలుకు దాదాపు $900 మిలియన్ బీమా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు 7,600 కోట్లు. ఈ పెద్ద మొత్తం కారణంగా అధికారిక మ్యాచ్ లేకుండా మెస్సీ మైదానంలోకి దిగలేడు. ఈ బీమా మెస్సీ కెరీర్ కు ముప్పు కలిగించే గాయాలతో కలిగే నష్టాల నుంచి అతన్ని రక్షిస్తుంది. అతను తన దేశం అర్జెంటీనా లేదా అతని క్లబ్ ఇంటర్ మయామి తరపున మాత్రమే ఆడాలన్నది ఆ ఇన్సూరెన్స్ కండిషన్. మరే అనధికారిక పోటీలోనూ ఆడకూడదు. అతను అలా చేస్తే అతను బీమా పాలసీకి అర్హుడు కాడు. బీమా వర్తించకపోవడంతోనే భారత్ లో మ్యాచ్ ఆడలేదు. ఒకవేళ భారత్ లో జరిగే సరదా మ్యాచ్ లో మెస్సీకి ఏదైనా గాయమైతే అతని ఇన్సూరెన్స్ డబ్బులు రావు. ఇది అతని కెరీర్ కు, ఆర్థిక ఒప్పందాలకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రిస్క్ కారణంగానే మెస్సీ ఇండియాలో ఫుట్బాల్ మ్యాచ్లకు దూరంగా ఉంటున్నాడనే చర్చ జరుగుతోంది. మెస్సీ మాత్రమే కాదు, చాలా మంది సెలబ్రిటీలు తమ శరీరంలోని విలువైన భాగాలకు బీమా చేయించుకున్నారు. బాలీవుడ్ అందాల నటి ప్రియాంక చోప్రా పెదాలు, సాకర్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కాళ్ళు, బాలీవుడ్ నటి మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ కళ్ళు, సూపర్ స్టార్ రజనీకాంత్ గొంతుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చించారు. సెలబ్రిటీల ప్రపంచంలో ఇదొక ట్రెండ్ గా మారింది. ఇన్ని శరీర భాగాలకు బీమా చేయించుకుంటారనే ఖచ్చితమైన పరిమితి ఏం లేదు. గొంతు అంటే వాయిస్ లేదా వోకల్ కార్డ్స్, పెదవులు, కళ్ళు, కాళ్ళు, చేతులు లేదా వేళ్లు, నాలుక, చెవులు, భుజాలు, పాదాలు, ముక్కు లాంటి శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. చిరునవ్వు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు కొందరు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ తన వాయిస్ కి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా వాయిస్ కు ఇన్సూరెన్స్ చేయించుకున్నారనే ప్రచారం జరిగింది. ఒలింపిక్ బాక్సర్ విజేందర్ సింగ్, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా చేతులకు బీమా చేయించుకున్నారనే చర్చ నడిచింది. హాలీవుడ్ సుందరి జూలియా రాబర్ట్స్ చిరునవ్వుకు ఇన్సూరెన్స్ చేయించుకున్నారని హాలీవుడ్ వర్గాల్లో టాక్. స్పోర్ట్స్ లో డేవిడ్ బెకామ్ కాళ్ల మీద €100 మిలియన్ ఇన్సూరెన్స్ ఉంది. రొనాల్డో €90 మిలియన్, టేలర్ స్విఫ్ట్ $44 మిలియన్ ఉండొచ్చని అంచనా. ఇక రిహానా $1 మిలియన్, మరియా కేరీ $70 మిలియన్ కాళ్ల మీద ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. సినిమా సెలబ్రిటీస్ నుంచి స్పోర్ట్స్ స్టార్స్ వరకు శరీర భాగాలపై బీమా చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. మెస్సీ టూర్ తర్వాత ఇది మరింత చర్చకు దారితీసింది. అసలు ఎందుకు ఇలాంటి ఇన్సూరెన్స్లు? వీటితో ఉపయోగాలేంటి? ఇలాంటి బీమాను సామాన్యులు కూడా చేయించుకునే ఛాన్స్ ఉంటుందా?
మూవీ సెలబ్రిటీలు, క్రీడాకారులు తమ వృత్తికి, ఆదాయానికి కీలకంగా ఉండే బాడీ పార్ట్స్ ను ఇన్సూరెన్స్ చేయించుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. యాక్టర్లకు అందం, నటన, వాయిస్. స్పోర్ట్స్ స్టార్లకు వారి క్రీడా నైపుణ్యాలు వారి బ్రాండ్కు, ఆదాయానికి కీలకం. అనుకోకుండా జరిగే ప్రమాదాలు, గాయాలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలతో కీలకమైన శరీర భాగాలకు నష్టం జరిగితే అది వారి కెరీర్నే దెబ్బతీసే ప్రమాదముంది. అలా జరిగితే వారి బ్రాండ్, ఆదాయానికి గండి కొడుతుంది, పాపులారిటీ కోల్పోతారు. దీంతో ముందు జాగ్రత్తగా స్టార్లు వారి శరీర భాగాలకు బీమా చేయించుకుంటారు. అయితే దీన్ని పెట్టుబడి కోణంలో కూడా చూడొచ్చు. ఇలాంటి బీమా పాలసీలు సెలబ్రిటీల మార్కెటింగ్ కు కూడా చాలా యూజ్ అవుతాయి. అయితే ఇలాంటి ఇన్సూరెన్స్లు సామాన్యులు తీసుకునే అవకాశం లేదు. సింగర్లు, నటీనటులు, క్రీడాకారుల కెరీర్లకు వారి బాడీ పార్ట్సే చాలా కీలకం. సెలబ్రిటీల శరీర భాగాలపై ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ పాలసీలను బీమా కంపెనీలు డిజైన్ చేస్తాయి. ఇవి సామాన్యుల కోసం ఉద్దేశించినవి కావు. బాడీ పార్ట్స్ కు ఇన్సూరెన్స్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అధిక ఆదాయం ఉన్న సెలబ్రిటీలు, క్రీడా తారలు లాంటి వాళ్లే చెల్లించగలరు. ఇలాంటి పాలసీల్లో ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ విధానం వేరువేరుగా ఉంటుంది. సాధారణ ప్రమాద బీమాలా సామాన్యులు వాటిని కొనుగోలు చేయలేరు. సెలబ్రిటీలు మాత్రమే ఇలాంటి ఇన్సూరెన్సులు చేయించుకుంటారు. సామాన్య జనాలకు ఇది అవసరం ఉండదు. దీంతో పెద్దగా డిమాండ్ ఉండదు. కొన్ని బీమా సంస్థల ప్రతినిధులు సెలబ్రిటీలకు నచ్చజెప్పి మరీ ఇలాంటి ఇన్సూరెన్సులను చేయిస్తారు. దీని వెనక వ్యాపారం, పబ్లిసిటీ కోణాలు కూడా ఉంటాయి.